మేము ఒక దిక్కు దేవుని గుడి కట్టిస్తుంటే వాళ్ళు ఒక దిక్కు దేవుని గుడిలోనే మింగేస్తున్నారు, హనుమంతుని గుడే మింగేసి రియల్ ఎస్టేట్. అటువంటి సందర్భంగా ప్రజలకు తెలిసిపోయిందని పారిపోతుంది ట్రై చేస్తుండు, లేకుంటే మా పార్టీలకు వస్తుంది ప్రయత్నం చేస్తుండు. ఇక్కడ దర్వాజా బంద్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోతుంది ప్రయత్నం చేస్తుండు, అక్కడ దర్వాజా బంద్ అయితే మళ్ళీ మా పార్టీకి వస్తుంది ప్రయత్నం చేస్తుండు. ఇటువంటి పరిస్థితులు ఉన్నారు వేరే పార్టీలు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నాకు కాదు ఎవరినన్ను అడగని, అసలు అనుమానం లేదు, బీజేపీకి భారీ మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ 400 అంటున్నారు, కానీ ఇక్కడ 15 దాటినా కూడా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే 15 కాదు 17 వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంపాసిబుల్ కాదు, అసాధ్యం అనేది కాదు. ఎందుకంటే ఈసారి ముస్లిమ్స్ కూడా ఎంతోమంది మాకు ఓటేస్తున్నారు. ముస్లిం ఓటు కూడా ఇంతకుముందు హిందూ ఓట్ స్ప్లిట్ అవుతుంది అండ్ సమ్ సీట్స్ ఎంఐఎంకు గ్యారంటీ, అంటే ఇప్పుడు ఏ సీట్ కూడా ఎంఐఎంకు గ్యారంటీ లేదు.